నువ్వు బట్టి ధైర్యం తెచ్చుకో. నువ్వు భయపడితే నాకు భయపడాల్సిందే కానీ ఇక దేనికి ఎవడికి ఏ కారణాన్ని బట్టి కూడా నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. నేను నీకు తోడుగా ఉన్నాను అంటున్నాడు. ఎవరు నీకు తోడుగా ఉన్నారు? తుఫాన్లు ఎన్ని ఎదురైనా, పెనుగాలు ఎన్ని ఈడ్చి కొట్టినా ఆయన నీ దోణిలో ఉన్నంత వరకు నీ దోణె మునకకు గురి కాదు. ఆయన అంటాడు, ఎందుకు భయపడుతున్నావు? నా దగ్గరకు వచ్చి కూడా ఇంకా నువ్వు భయంలోనే, కలవరంలోనే ఉన్నావా? నీకింకా నమ్మకం కుదరలేదా? నీకింకా విశ్వాసం రాలేదా? పిచ్చి మొహమా, వదిలేయి. నేనున్నాగా, నన్ను బట్టి నువ్వు ధైర్యం తెచ్చుకో. సమస్యలు ఏవైనా కావచ్చు, శ్రమలు ఎన్నైనా కావచ్చు, అన్నిటిని అధిగమింపజేసి నువ్వు అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే ఉత్తమమైన స్థితికి చేర్చగల దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. నువ్వు ఆలోచిస్తే మనుషుల గురించో, శత్రువుల గురించో, సమస్యల గురించో కాదు. నువ్వు ఆలోచిస్తే ఆయన గురించి ఆలోచించాలి. నువ్వు భయపడితే ఆయనకు భయపడాలి. ఇక మిగిలిన ఆయన చూసుకుంటాడు.